శ్రీమాత్ర నమః. నాకు చాలా మంది నిన్న కామెంట్లో పెట్టారు, భోగి పళ్ళు ఎలా పొయ్యాలి మాకు తెలియదు, కాస్త వివరంగా చెప్తారా అని. అసలు ఏ పండుగైనా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటి సంప్రదాయం ఏంటి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా చేశారు, దాన్ని అడిగి దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోయాము అని అనుకోండి, ఎటువంటి అనుమానము ఉండదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటి సంప్రదాయం, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సరే, మాకు సంప్రదాయం అంటే మా ఇంటి ఆచారాల్లో భోగి పళ్ళు పోసుకోవటం అలవాటు లేదండి, ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ భోగి పళ్ళు పోసుకోవచ్చా అని అడుగుతారు. ఆనవాయితీ లేకపోతే చాలా మంది ఏ పని చేయరు. ఒకవేళ మీరు చేశారు అని అనుకోండి, ఇంట్లో వాళ్ళ చేత తిట్లు తినకుండా మాత్రం చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఆనవాయితీ లేని పని చేశాము అని అనుకోండి, అప్పుడు ఏదైనా మంచి జరిగితే ఓకే, పర్వాలేదు, దాన్ని ఏమి పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కానీ ఏదైనా కాస్త ఇబ్బంది ఎదురైంది అని అనుకోండి, అమ్మో మాకు ఆనవాయితీ లేకుండా చేశాం కాబట్టి ఇలా జరిగింది అని బాధపడతారు. అప్పుడు ఇంకా జీవితాంతం ఆ పండుగ మీద, ఆ పని మీద వ్యతిరేకతని పెంచుకుంటారు అనమాట. కాబట్టి ఆనవాయితీ ఉంటే చెయ్యండి, లేదు అంటే మీరు మానేయండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోయినా మేము చేసుకుంటాము అంటే అది మీ ఇష్టం, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. పోనీ మాకు ఆనవాయితీ లేదు కానీ మేము ఇంట్లో పోసుకోవాలి అంటే భయం వేస్తోంది అని అనుకుంటారా? అప్పుడు ఇంటి చుట్టుపక్కల చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా, చక్కగా పేరంటానికి పిలుస్తారు కదా, మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి, చక్కగా అక్కడ కూర్చోపెట్టండి, వాళ్ళు పోస్తారు. అప్పుడు మీకు ఎటువంటి భయము ఉండదు కదా. అలాగే పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే, దిష్టి పోవటానికి పోస్తారనమాట. అలాగే ఏవైనా గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి కూడా పోతాయి అని చెప్పి ఈ భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు సాయంత్రం సూర్యాస్తమయం లోపే భోగి పళ్ళు పోసేయాలి. పొద్దున్నే అందరూ ఎలాగో అభ్యంగన స్నానం చేస్తారు కదా, పిల్లలకి కూడా అభ్యంగన స్నానం చేయించేసిన తర్వాత ఎలాగో ఆ రోజు పొద్దున్న ఎలాగో కొత్త బట్టలు వేసుకుంటారు. సాయంత్రం భోగి పళ్ళు పోసేటప్పుడు చక్కగా ఒక పీటకి పసుపు రాసి, దాని మీద ఒక గుడ్డని పరిచి, దానికి కూడా పసుపు పెట్టి, ఆ పీట మీద కూర్చోపెట్టి చక్కగా జడవేసి బొట్టు పెట్టి, అప్పుడు తల్లి గాని లేదు అంటే ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు గాని ఉంటే ఈ భోగి పళ్ళు కలుపుతారు కదా. ఈ భోగి పళ్ళు ఎలా కలపాలి అంటే, చక్కగా ఈ రేగుపళ్ళు కొంటాం, నానబెట్టిన శనగలు వేస్తాం. అలాగే శనగలు నానబెట్టేటప్పుడు కాస్త చిటికెడు పసుపు కూడా అందులో వేయాలి. అలానే రాగి నాణేలు, ఇప్పుడంటే స్టీలు అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ స్టీలు చిల్లర వేస్తున్నారు, కానీ స్టీలు వేయకూడదు, రాగి నాణాలు వేయాలన్నమాట. ఆ రాగి నాణాలు లేదు అంటే ఇత్తడి నాణాలు వేస్తారు. చెరుకు ముక్కలు, బంతి పువ్వులు, అక్షతలు ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలిపి నారాయణ అని మనం స్మరణ చేసుకుంటూ, అంటే వాసుదేవుణ్ణి స్మరణ చేసుకుంటూ ఈ 2 గుప్పెల్లోకి తీసుకోవాలి. తీసుకుని మనం దృష్టి తీస్తాం కదా, అలాగే ఈ భోగి పళ్ళతో కూడా ఒకసారేమో సవ్య దిశలో 3 సార్లు తిప్పి, ఇంకోసారేమో అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి, అప్పుడు ఆ భోగి పళ్ళని పిల్లలకి దిష్టి తీసి వేసేస్తారనమాట. ఇలా వచ్చిన వాళ్ళందరూ దృష్టి తీసేసి ఆ భోగి పళ్ళని వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే, పిల్లలకి ఏవైనా చీడ ఉంటే అది పోతుంది అంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ భోగి పళ్ళని 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు పోస్తారు. అంటే ఎవరి ఆచారము, ఎవరి సంప్రదాయము వాళ్ళు పాటిస్తారనమాట. కానీ ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళ కుటుంబాలలో ఉపనయనం అయ్యే వరకు కూడా పోస్తారు. అంటే ఇప్పుడు ఉపనయనం 16 ఏళ్ళకి చేస్తున్నారు అనుకోండి, ఇది వరకు ఉపనయనం 8 సంవత్సరాలకే చేసేసేవారు కాబట్టి 8 ఏళ్ల వరకు పోసేవారు అన్నమాట. అయితే ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పొయ్యాలి అంటారు. మొదటి సంవత్సరం మీరు భోగి పళ్ళు పోశారు అని అనుకోండి, ఇంకా వరుస పెట్టి పోసుకోవచ్చు. మొదటి సంవత్సరం పొయ్యలేదు అని అనుకోండి, 3వ సంవత్సరం మొదలు పెట్టాలి. 3వ సంవత్సరం కూడా పొయ్యలేదు అని అనుకోండి, 5వ సంవత్సరం మొదలు పెట్టాలంటే బేసి సంవత్సరాలలో మొదలు పెట్టాలి అని చెప్పి చెప్తారు. ఒకవేళ మేము మొదలు పెట్టలేకపోయాము, 2వ సంవత్సరంలో మొదలు పెట్టేయచ్చా అని అడుగుతారు. అలా మన పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు కాబట్టి మన ఆతృతను చూపించడం కోసం ఎప్పుడైతే పోయిందిలే అని అనుకోకూడదు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో దానిని మనం పాటించాలి. అయితే ఈ శనగలు అవన్నీ వేయటం వల్ల ఏమవుతుందంటే గ్రహ దోషాలు పోతాయన్నమాట. మనకి మన సంప్రదాయాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. తాంబూలం ఎందుకు ఇస్తారో తెలుసా? తాంబూలం బొట్టి పెట్టి ఇవ్వడంలో ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టుంచితే,
జాతకంలో ఏవైనా దోషాలుంటే, గ్రహ దోషాలుంటే అవి కూడా పోతాయి. అందుకే బొట్టు పెట్టి తాంబూలం ఇమ్మంటారు ఇంటికొచ్చిన ముత్తైదువులకి. ఎన్ని అద్భుతాలండి మన సంప్రదాయం అంటే గొప్ప సైన్స్. అంటే సైన్స్ అని చెప్తే తప్ప అర్థం అవ్వదు కాబట్టి చెప్పాను. ప్రతి దాని వెనకాల ఒక అద్భుతమైన విజ్ఞానమే దాగి ఉంది. అలాగే మరి ఈ భోగి పండుగ రోజున ఆ కింద పడిపోయిన రేగుపళ్ళు అవి తినచ్చా అని అడుగుతారు. అవి దిష్టి తీసేసినవి కాబట్టి సామాన్యంగా తినరు. ఒకవేళ పిల్లలు తిన్నారు అని అనుకోండి, వాళ్ళని కొట్టేయకండి. ఎందుకంటే పిల్లలకి తెలియక ఆ పని చేశారు కాబట్టి. సహజంగా పిల్లలు ఆ కింద పడిన చిల్లర రేగుపళ్ళు ఏరుకుని తింటూ ఉంటారు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళని ఏం కొట్టేయకండి. కానీ చాలా కుటుంబాలు ఏం చేస్తాయంటే ఆ చిల్లర అవి ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ రేగుపళ్ళు అన్నింటినేమో కాలువలో కలిపేస్తారు. అది మీరు మీ సౌకర్యాన్ని బట్టి మీరు చేసుకోండి. అలాగే భోగి మంట వేస్తారు. భోగి మంట ఎందుకు వేస్తారో తెలుసా? గర్వాన్ని, అహంకారాన్ని, ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని మనం కాల్చేయాలన్నమాట మంటల్లో. ఇంద్రుడికి గర్వం వచ్చింది కదా, తానే పాడి పంటలు పండిస్తున్నానని, తన వల్లే పాడి పంటలు హాయిగా చక్కగా పండుతున్నాయని గర్వం వస్తే కృష్ణ పరమాత్మ ఇంద్రుడి గర్వాన్ని అణిచారు కదా గోవర్ధనగిరి ఎత్తి. ఇంద్రుడికి పూజలు చేయడం మానేస్తే అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడు? రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచారు కదా కృష్ణ పరమాత్మ. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే ఇంద్రుడికి పూజలు చేసే వరాన్ని అప్పుడు కృష్ణ పరమాత్మ ఇచ్చారనమాట. భోగి రోజు ఇంద్రుడికి పూజ చేస్తారు. అలాగే బలిచక్రవర్తి అహంకారం కూడా అణిచేసిన రోజు అనమాట. పాతాళానికి వెళ్ళిపోయిన రోజు. మనకి కొన్ని కథల్లో ఈ కథ కూడా చెప్తూ ఉంటారు. బలిచక్రవర్తికి బోలెడు సంపద ఉంది, కానీ దాంతో పాటు చిన్న అహంకారం కూడా ఉంది. మనకి ఎన్నున్నా అహంకారము, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉంటే మనం కూడా పాతాళంకి వెళ్ళిపోతాము అనేది మనకి ఈ బలిచక్రవర్తి కథ, ఇంద్రుడి కథ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ ఆ భోగి మంటల్లో వేసి కాల్చేయమని చెప్పి. పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత ఈ భోగి మంటకి చుట్టూత తిరిగి ప్రదక్షిణ చేస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు అంటే స్నానం చేశాం కదా అని చెప్పి జుట్టు విరబోసుకునే ప్రదక్షిణ చేస్తారు. ఏ పాజిటివ్ కోసం అయితే మనం పండుగలన్నింటినీ నిర్వహించుకుంటున్నామో అలా నిర్వహించుకుంటూ నెగిటివ్ను కూడా మనమే మనతో పాటు తెచ్చేసుకుంటున్నాం. అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి? ప్లస్ మైనస్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోవట్లేదా? అందుకే మీరు దేవాలయానికి వెళ్ళినా, భోగి మంట చుట్టూ తిరిగినా, పండుగకి ఎవరైనా పేరంటానికి పిలిచినా జుట్టు విరబోసుకుని వెళ్తే మీరు కూడా మీరు నెగిటివ్ని తెచ్చుకుంటున్నారు. అలా వెళ్ళడం వల్ల పక్క వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు, మీకే నష్టం. అలా జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, పూజ చేసిన. కాబట్టి భోగి మంట చుట్టూతో తిరిగి నమస్కారం చేసుకుంటున్నప్పుడు జుట్టు ముడి పెట్టుకుని చక్కటి బొట్టు పెట్టుకుని అప్పుడు మీరు ఆ భోగి మంటకి ప్రదక్షిణం చేయండి. హాయిగా చక్కగా సంతోషంగా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే భోగి పండగ 13, 14, 15 అని అడిగారు. ఈరోజు 13వ తారీఖు వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. భోగి పండగ 14 వచ్చింది, 15 ఏమో సంక్రాంతి వచ్చింది. భోగి రోజున ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటి చెప్పండి అది? ఈ నెల్లాళ్ళు గోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మ కోసం పొద్దున్నే లేచి చక్కటి పాసురాలతో కృష్ణ పరమాత్మని సేవించుకున్నారు కదా. భోగి రోజున గోదమ్మ తల్లి రంగనాథుడిలో ఐక్యమైపోయిన రోజన్నమాట. గోదా కళ్యాణం చేస్తారు. చాలా వైష్ణవ ఆలయాలలో గోదా కళ్యాణం చేస్తారు. ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు ఉంటే ఆ గోదా కళ్యాణంలో మీరు కూడా పాల్గొనండి. అక్కడ గోదా కళ్యాణం జరుగుతున్నంతసేపు మీరు కూడా అక్కడ పాలు పంచుకున్నారు అంటే వివాహం జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి మీకు వీలు లేదు అని అనుకోకుండా వీలు చూసుకుని వీలు చేసుకుని దగ్గరలో ఎక్కడైనా గోదా కళ్యాణం చేస్తే అక్కడికి వెళ్ళిరండి. అందరికీ చక్కగా ఈ పెద్ద పండుగ అందరి జీవితాల్లో సంతోషం తీసుకురావాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.